అయితే ఇందాక ఎల్జిబిటీల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్జిబిటీ యొక్క ప్రెసిడెంట్స్ లిస్ట్ గురించి మనం చూసినట్లయితే ప్రెసిడెంట్స్ యొక్క లిస్ట్ చూద్దాము. ఎలియో డి రూపో, ఎలియో డి రూపో, ఎలియో డి రూపో. ఎవరు ఈ ఎలియో డి రూపో అనే వ్యక్తి? బెల్జియం దేశానికి చెందిన హెడ్ వచ్చేసి ఈయన ఎల్జిబిటీకి సంబంధించి ఫేమస్ ఏమైనంటే ఎల్జిబిటీ ప్రెసిడెంట్ లాగా. ఎల్జిబిటీ ప్రెసిడెంట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్నాడని అర్థం, అంతేగాని వారి కమ్యూనిటీకి ప్రెసిడెంట్ అని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము పాలో రోండెల్లి అనే వ్యక్తి ఏ కంట్రీ? శాన్ మారినో. ఎవరు? పాలో రోండెల్లో. ఈయన పేరు ఇక్కడ చూడండి, పాలో రోండెల్లో. ఈయన శాన్ మారినో కంట్రీకి ప్రెసిడెంట్. అయితే ఈయన శాన్ మారినో కంట్రీకి ఎవరు? ప్రెసిడెంట్. ఆయన ఎవరు? గే లాగా ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు, తను తానే గే ప్రెసిడెంట్ అని చెప్పేసి గే అని కూడా ప్రకటించుకున్నాడు. కావున ఎవరు? పాలో రోండెల్లి. ఏ కంట్రీ? శాన్ మారినో. నెక్స్ట్ వచ్చేసి ఎడ్గార్స్ రింకెవిక్స్ అనే వ్యక్తి. ఎడ్గార్స్ రింకెవిక్స్ పాలో రోండెల్లో అయింది కదా. నెక్స్ట్ ఎడ్గార్స్ రింకెవిక్స్ అనే వ్యక్తి ఏ దేశం? ఇక్కడ చూడండి, లాట్వియా దేశానికి ప్రెసిడెంట్. ఆయన కూడా ఏ ప్రెసిడెంట్? గే ప్రెసిడెంట్. ఆయన జెండర్ ఏంటి? గే. జెండర్ వచ్చేసి గేగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెస్బియన్. ఎవరు? జొహానా అనేట ఆమె లెస్బియన్ లాగా ఐడెంటిఫై అయ్యింది. ఈ జొహానా సిగ్విరార్ డాటిర్. అనేట ఆమె ఐలాండ్ దేశానికి ప్రెసిడెంట్. ఆమె ఎవరు? లెస్బియన్. ఒక స్త్రీ ఇంకొక స్త్రీతోని వివాహం సంబంధం ఉంటే లెస్బియన్. జొహానా ఐలాండ్. తర్వాత ఎలియో డి రూపో బెల్జియం దేశానికి చెందిన గే ప్రెసిడెంట్. ఎవరు? ఎలియో డి రూపో. బెల్జియం దేశానికి చెందిన గే ప్రైమ్ మినిస్టర్. జొహానా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐలాండ్. ఆమె లెస్బియన్. ఓకే, ఎలియో డి రూపో బెల్జియం దేశానికి చెందిన ఎవరు? గే ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్జావియర్ బెటల్ ఈజీ గుర్తుంది. గ్జావియర్ లగ్జెంబర్గ్. గ్జాలో లగ్జెంబర్గ్ ఉంది. గ్జావియర్ బెటల్ లగ్జెంబర్గ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇతను కూడా గే కమ్యూనిటీ అని చెప్పేసి గే కమ్యూనిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో అడిగిన వ్యక్తి లియో వరాద్కర్ 2 సార్లు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. దేనికి? ఐర్లాండ్ యొక్క ప్రెసిడెంట్ లాగా 2017లో మళ్ళీ 2022లో ఇప్పటికి కూడా ఉన్నారు. ఈయన 2022 నుంచి ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఈజ్ అ గే ప్రెసిడెంట్. ప్రస్తుతం కూడా పనిచేస్తున్న వ్యక్తులలో మనం చూసినట్లయితే ఎవరు? లియో వరాద్కర్. ఐర్లాండ్ లియో వరాడ్కర్. మరి గ్జావియర్ బెటెల్లో ఎక్కడ? లగ్జెంబర్గ్. ఎక్కడ ఆయన 2023 వరకు పనిచేశాడు. 9 years పనిచేసిండు. ఇతను ఎవరు? ఈ గ్జావియర్ బెటెల్ లగ్జెంబర్గ్లో ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. 9 years 348 days చేసిండు. ఆయన గే రైట్. ఈ లియో వరాద్కర్ అనే వ్యక్తి ఐర్లాండ్లో
2017లో ప్రెసిడెంట్గా చేసిండు, 22 నుండి ప్రస్తుతం కూడా ఉన్నాడు. ఇప్పుడు గతంలో 3 సంవత్సరాలు చేసిండు, ఇప్పుడు ఇంకా 1 ఇయర్ అండ్ ప్లస్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అనా బనాబిక్, ఇక్కడ ఆర్ సైలెంట్, బ్రాన్బిక్ అనే బదులు అనా బనాబిక్ అనే వ్యక్తి సెర్బియా దేశానికి, ఇతనే అనా బనాబిక్, ఈయన సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ లెస్బియన్ లాగా ప్రకటించుకున్నారు. లెస్బియన్ అనా బనాబిక్ అనే ఇంకా లేడీ, సారీ నేను ఇతను అన్నాను, లేడీ లెస్బియన్ లాగా ప్రకటించుకుంది. అనా బనాబిక్ అనటామే. అనా బనాబిక్ సెర్బియా, అనా బనాబిక్ ఏ దేశము? సెర్బియా ప్రైమ్ మినిస్టర్ లెస్బియన్. నెక్స్ట్ జేవియర్ ఎస్పోర్ట్ జమోరా, ఇప్పటికీ కూడా ఆండోరా కంట్రీకి జేవియర్ ఎస్పాట్ జమోరా అనే వ్యక్తి. జేవియర్ ఎస్పాట్ జమోరా అనే వ్యక్తి ఆండోరా కంట్రీకి గే ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్యాబ్రియల్ అటల్ ప్రజెంట్ కూడా ఫ్రాన్స్కు చాలా ఇంపార్టెంట్. గ్యాబ్రియల్ అటల్ ఫ్రాన్స్ దేశానికి చెందిన, ప్రస్తుతం కూడా ఆయన 35 డేస్ నుండి 2023 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 23 ఎండింగ్లో ఉన్నారు. అయితే ప్రజెంట్ 2024 9th Jan నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా లేటెస్ట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వచ్చేసి గ్యాబ్రియల్ అటల్. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, కానీ ఇతను గే ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇంకా డిప్యూటీ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో జర్మనీలో వీళ్ళందరూ, లగ్జంబర్గ్లో, నెదర్లాండ్స్లో వీళ్ళందరూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా పనిచేస్తున్నారు. నెదర్లాండ్, లగ్జంబర్గ్, సబ్ నేషనల్ లీడర్స్. సౌత్ ఆస్ట్రేలియా డన్స్టన్కి చెందిన వ్యక్తి. ఇందాక చెప్పుకున్నాం ఎలియో డి రూపో గే. జాన్ ఫ్రాన్సెన్, ఇంకా చాలానే ఉన్నాయి, కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చెప్పాలనో అంతవరకు వాళ్ళందరి గురించి చెప్పినాము. అందులో ఇంకొకసారి ఎలియో డి రూపో దేనికి? వలోనియాకు, బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఎవరు? గ్యాబ్రియల్ అటల్ వచ్చేసి ఫ్రాన్స్ గే. గ్జావియర్ ఎస్పాట్ జమోరా ఆండోరా గే. అనా బ్రాన్బిక్ సెర్బియా లెస్బియన్. లియో వరాద్కర్ ఐర్లాండ్ గే. గ్జావియర్ బెటల్ లగ్జంబర్గ్ గే, 9 years చేసిండు. ఎలియో డి రూపో బెల్జియం గే. నెక్స్ట్ జోహానా లెస్బియన్ ఐలాండ్. ఎడ్గార్ రింక్విక్స్ లాట్వియా ప్రెసిడెంట్ గే. పాలో రొండెల్లి శాన్ మారినో గే. దిస్ ఈజ్ ది కరెంట్ అఫైర్స్ సెషన్ ఆఫ్ ఎల్జిబిటీస్. అయితే ఈ ఎల్జిబిటీలకు సంబంధించి ఇంకేమన్నారంటే 2014లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు థర్డ్ జెండర్ లాగా గుర్తించవచ్చు అని చెప్పేసి ఎవరిని? ట్రాన్స్జెండర్ని థర్డ్ జెండర్ లాగా గుర్తించాలి, వీరి హక్కుల కోసము ప్రభుత్వాలు రక్షణ చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే మనకు ఇంకా చివరగా ఒక 2-3 కేసుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఏ కేసులు అంటే చూజింగ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21.
ఆర్టికల్ 21 ప్రకారము మన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఎంపిక చేసుకోవడము లేదా భాగస్వామి ఎంపిక అనేది ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఏ కేసులలో చెప్పడం జరిగిందంటే, ఏ కేసులలో అంటే లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్లో 2006లో అంతేకాకుండా 2006లో లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, సఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ 2018లో కూడా ఏది సఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ 2018. నెక్స్ట్ శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో. తర్వాత లక్ష్మీబాయి చందరంగి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2021లో ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు అని దేంట్లో లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, లతక్క కూడా చెప్పింది. సఫీన్ జహాన్ అక్క కేసులో కూడా, సఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేసులో, శక్తివాహిని హిందూ వాహిని తిరిగి ఒక శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 2018లో, లక్ష్మీబాయి చందరంగి వర్సెస్ కర్ణాటక కూడా 2021లో లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకోవడం అనేది, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు అని గుర్తించడం జరిగింది. సో ఇంతటితో ఎల్జీబీటీలకు సంబంధించిన ఇష్యూస్ సంబంధించి టోటల్ టాపిక్ అనేది కంప్లీట్ అయ్యింది.